శ్రీనివాస్ గారు అనేక టర్న్స్ చూశారు. ఒక పొలిటికల్ లీడర్గా చూశారు, ఒక తండ్రిగా చూశారు, ఒక భర్తగా చూశారు, ఇప్పుడు లవర్ బాయ్గా చూస్తున్నాం. వీటన్నిటిలోని సాడెస్ట్ మూమెంట్ కావచ్చు, హ్యాపీయెస్ట్ మూమెంట్ కావచ్చు, ఏంటి మీ లైఫ్లో? కుటుంబం నన్ను గుర్తించలేకపోవటం, నా 28 సంవత్సరాల కష్టాన్ని ఎందుకు నన్ను ఇంత బహిర్గతం చేశారు? నేనేం తప్పు చేశాను? మద్యం సేవించానా, లేదా ప్యాకాట్ ఆడానా, డబ్బులు ఏదైనా పాడు చేశానా, లేకపోతే వ్యాపారాలు సరిగ్గా చేయలేదా, ఎవరికైనా మోసం చేశానా, దేశద్రోహం చేశానా? ఎందుకు నన్ను ఇంత బజారు కీడ్చి నన్ను ఇబ్బంది పెట్టారన్నది నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి సంఘటన. ఒకవేళ మాధురి రూపంలో మాధురియే కానీ నన్ను కాపాడకపోయింటే, నిలబడకపోయింటే, మాధురికి నేను నిలబడటం కాదు, తను ఆ కన్నవారిని అత్తవారిని కాదని ఈ కష్టాల్లో తను నన్ను నిలబడింది. అంటే ఆవిడని అడుగుదాం ఆ క్వశ్చన్, ఎందుకు వచ్చారు ఏంటనేది చాలా మంది సమాధానం చెప్పారు. నేను తెలుసుకునే ప్రయత్నం వేరేగా చేద్దాం. ఎందుకు అవన్నీ వదులుకొని ఒక మంచి ఫ్యామిలీ, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచిగా చూసుకునే హస్బెండ్, ఆయన అప్పటికీ కూడా ఎస్ నా మాధురి అట్లాంటిది కాదు, నాకు నమ్మకం ఉంది, మీడియాని విధంగా చేస్తుంది, మేమిద్దరం ఉంటామని చెప్పి చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఊహించలేదు ఆ ట్విస్ట్ అనేది ఆ రోజుల్లో. ఎస్, మరి ఎందుకు అంత మంచి ఫ్యామిలీని, అంత మంచి హస్బెండ్ని వదులుకొని మీ వైపు ఎందుకు టర్న్ అయ్యారు అనుకుంటున్నారు? ఏం విలువలు ఉంచారు మా కుటుంబం? ఏం విలువలు ఉంచారు? ఎవరు టర్న్ అవ్వలేదు, ఆమె అలా చేసిందని చెప్తున్నాను కదా. విలన్ సభ్య సమాజంలో కొన్ని వేల మంది లేడీస్తో స్నేహాలుండి ఒక డయాస్ మీద ఒక పిలుపుతో, ఒక ఫోన్ కాల్తో తీసుకురాగలిగినటువంటి గుడ్ విల్ ఉన్న అమ్మాయికి సమాజంలో విలువ లేకుండా చేశారు కదా. ఈ అమ్మాయి శ్రీతో ఉంది, ఈ అమ్మాయి శ్రీతో ఉంది. మాధురి గారికి లైఫ్ ఇచ్చారా? కాదు కదా. అంటే నా జీవితంలో చాలా మంది వెళ్ళి వచ్చారు కదా, పనులు చేయించుకోవడానికి. మాధురికి డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళందరూ వచ్చారు, పనులు చేయించుకుని వెళ్ళారు, నా అవసరానికి వాళ్ళని వాడుకున్నారే తప్ప నన్ను వాడుకుని విడిచిపెట్టేసిన వారు, నన్ను వాడుకొని విమర్శించే వాళ్ళు ఉన్నారు. మాధురి అలా లేదు, నన్ను వాడుకోవాలా, నా కష్టానికి నిలబడ్డా. నేను మాధురికి చేసింది రీజన్ ఏంటని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీ దగ్గర ఆస్తి లేదు, మీ దగ్గర పవర్ లేదు, పోల్చుకుంటే ఏజ్ కూడా కాదు, మీకు ఇప్పుడు సిచువేషన్ లో ఏది కాదు. ఎందుకు మీ దగ్గరకు వచ్చి నిలబడ్డారు? దైవ సంకల్పం, గత జన్మ సుకృతం నేను భావిస్తున్నాను. లేకపోతే ఇది ఎందుకు జరుగుతుంది? ఏ జన్మలోనో ఎక్కడో అక్కడ వరకు ఆ బంధం ఉంది. అది వెంకన్న స్వామి ఈ జన్మలో ఇలా కలిపాడని మేము భావిస్తున్నాను. నేనైతే ఇప్పుడు కుటుంబం నన్ను రోడ్డుకి ఈడ్చేసి అవమానం చేసి ఒంటరిని చేసేటప్పుడు, నేను ఈ రోజు వరకు 2-3 ఏళ్లలో మాధురి అనే ఒక అమ్మాయి లేకపోతే నా పరిస్థితి ఏంటి? నా భోజనాలు పెట్టేవాళ్ళు ఎవరు? నేను ఏ చెట్టు కింద ఉండాలి, ఏ షేడ్లో ఉండాలి? పేరు చూస్తే పెద్ద వైబ్రెంట్ లీడర్గా, చాలా ఫెరోషియస్ లీడర్గా ఎదిగిన నేను ఇంటి పరిస్థితుల వల్ల ఈ స్థితికి దిగజారిన పరిస్థితుల్లో నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నేనేం చేయాలి? ఈ పరిస్థితుల్లో కదా మాధురి వచ్చి నాకు అండగా నిలబడి ఉండటం అన్నది అర్థం కాని విషయం. ఎందుకు తను ఉంది అంటే రీజన్ లేదు. అదే దైవ సంకల్పం అంట. భగవంతుడు నాకు ఇంకా ఈ వరం ఇచ్చాడు. ఈ వరం ఇచ్చి ఈ రకంగా నన్ను ఈరోజు నా బరువులన్నీ తను మోయాలి తప్ప మాధురికి నేను చేయగలిగింది ఏమి ఉండదు. దాదాపుగా ఇద్దరిది హాఫ్ ఆఫ్ ద ఏజ్ అనుకోండి, ఒక 5-10 సంవత్సరాలు అటు ఇటులో. ఐ థింక్ మాధురి గారు 35 నాకు తెలిసినంత వరకు, మీరు 58 అంటున్నారు. అసలు ఏజ్ తో కూడా ఎక్కడ పొంతన లేకుండా ఆవిడ లైఫ్ గోల్డెన్ స్పూన్, బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అట్లా ఉంది. ఇప్పటికే స్టిల్ నా అట్లాగే ఉన్నారు మీ దగ్గరికి వచ్చే ముందు కూడా. అట్లాంటిది ఆవిడ ఆస్తులు అవి ఇవి అన్నీ మీకు పెట్టి మీ దగ్గరికి వచ్చి పొలిటికల్గా ఏదైనా ప్లాన్ చేశారనేది వస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. మీకు ఆల్రెడీ పొలిటికల్గా ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ఏమైనా యూజ్ చేసుకుని మాధురి నెక్స్ట్ జనరేషన్లో పొలిటికల్గా మేము ఆమెకు తెచ్చాం తప్ప ఆమె రాలా. ఆమె ఇంట్లో రిక్వెస్ట్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి మా కుటుంబం నుంచి ఆ ప్రయత్నం చేసాం. లేకపోతే ఈ రోజు వరకు ఆమె రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు, రాదు. రాజకీయంగా ఎవరికైనా ఉపయోగపడగలిగే శక్తి ఆమెకుంది. ఇంకే పార్టీ వాళ్ళు ఎవరైనా పిలిచుండొచ్చుగా, అది వేరే విషయం. పిలిచారు కూడా, జనసేనలో పిలిచారు, ఇంకా బీజేపీలో రమ్మన్నారు, అవన్నీ అప్పటికే జరిగాయి. మేము మా పార్టీ కోసం మేము ఆమెను యూజ్ చేసుకున్నాం. యూజ్ చేసుకున్న దానిలో ఈ గొడవలన్నీ కూడా రావటం, తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవటం, ఇదంతా జరిగింది. ఇవన్నీ ప్రజలకు తెలిసినటువంటి విషయాలు. మేము అన్నది ఏంటంటే, నాలో ఏదో చూసి రావటానికి, తన ఎమ్మెల్యే అయిపోవటానికో ఇంకోటో అయిపోవటానికి ఎందుకు అడుగుతున్నానంటే, ప్రజలకు ఉన్నటువంటి ఆ క్లారిటీ కూడా ఇచ్చేద్దామని ఈ రోజు దాన్ని క్లియర్ చేద్దామని. కూల్, నేను అడగచ్చా విత్ యువర్ పర్మిషన్? ఓకే, ఆర్ యూ ఓకే? ఓకే ఓకే.
లేదు మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ఆ రొమాంటిక్ మూడ్ లోకి తీసుకొస్తా, నేను ఉన్నా కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి.